అందరికీ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆత్మలందరూ కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. అందరూ బాబాకు వారసులే అయినారు. శరీరం తీసుకున్నప్పుడైతే స్త్రీలు పురుషులు అని ఉంటారు కదా, కానీ ఆత్మలందరూ పురుషులే. అందుకే ఆత్మలందరూ వారసులు. ఆత్మలైన మనందరికీ మన తండ్రి నుండి వారసత్వం తీసుకోవడానికి హక్కు ఉందిరా. ఆత్మలందరూ వారసత్వానికి హక్కుదారులా? ఎంత విచిత్రమైనదన్నా నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇక్కడ ఈ ప్రపంచంలో అయితే కూతురికి ఆస్తి దొరకనే దొరకదు, కొడుకే తీసుకుంటారు అంతా. ఒకవేళ కూతురికి ఇచ్చినా ప్రేమగా అది కొడుకు లాగేసుకుంటారు కదన్నా. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏదో కొత్తగా చట్టం తీసుకొచ్చింది, అందుకే అంతో ఇంతో కూతురికి ఆస్తినిస్తారు. ముందైతే అది కూడా లేదు. కానీ బాబా ఆత్మలందరికీ ఆస్తినిస్తారా? ఎవరైనా తీసుకోవచ్చా బాబా దగ్గర నుంచి? అందరికీ హక్కు ఉందా? ఎంత కావాల్సింటే అంత ఇస్తారా? అలా అయితే నాన్న దగ్గర అన్లిమిటెడ్ గా ఉంటుంది కదా ఆస్తి. రే చింటూ, ద్వాపర యుగం నుండి విక్రమ సంవత్సరం మొదలైంది. ద్వాపర యుగం నుండి వికర్మలు చేసే సంవత్సరం మొదలవుతుంది. మనము సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులము. మనకు తప్ప ఇంకెవ్వరికి జ్ఞానము దొరకదు. అదేంటన్నా, బ్రాహ్మణ కులభూషణాలకు మాత్రమే జ్ఞానం దొరుకుతుందా? మనం అందరికీ సర్వీస్ చేసేస్తాం కదా, వాళ్ళందరికీ జ్ఞానం దొరకదా? లేదంటే ఎవరికి జ్ఞానం దొరికిందో వాళ్ళని బ్రాహ్మణ కులభూషణులని అంటారా? ఇంతకు బాబా ఏమని చెప్తున్నారన్నా? నాకు అర్థమే కావడం లేదు. చింటుగా, నువ్వు డౌట్ల మీద డౌట్లు అడుగుతూ ఉంటావు. నువ్వు మురళిని బాగా చదువు, 1కి 10 సార్లు చదువు, తర్వాత నేను నీ డౌట్లు క్లియర్ చేస్తాను. ఈ రోజు బాబా చెప్పారు, అన్నింటికంటే శ్రేష్టమైనది మూలవతనము, తర్వాత సూక్ష్మవతనము, తర్వాత ఈ లోకమేమో 3వ నంబర్ చెందినదిరా. ఎవరు తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకోరో వాళ్ళకి రాజ్య భాగ్యం దొరకదు. వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు కానీ రాజులుగా అవ్వలేరురా. అన్నా, ఇప్పుడే చెప్పావు కదా తండ్రి అందరికీ వారసత్వాన్ని ఇస్తారని, ఎవరైనా తీసుకోవచ్చని, తండ్రి దగ్గర అన్లిమిటెడ్ గా ఉంటుందని, ఎంత కావాలంటే అంత ఇస్తారని చెప్పావు కదా. ఇప్పుడేమో ప్రజలు రాజులు అని అంటున్నావు. బాబా అందరికీ రాజ్య భాగ్యాన్ని ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ప్రజలు రాజులు అని? బాబా దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది కదా, మరి ఎందుకన్నా? ఓ, ఎవరైతే బాబా చెప్పిన మాట వింటారో, బాబా చెప్పినట్టు నడుచుకుంటారో వాళ్ళకే వారసత్వం లభిస్తుందా? అదేనా ఇక్కడ సీక్రెట్ అన్నా? ఈ సీక్రెట్ తెలిస్తే తండ్రి నుండి ఆస్తిని తీసేసుకోవచ్చు కదా. అలాగైతే నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను తండ్రి నుంచి ఆస్తిని తీసుకుంటాను, తండ్రి చెప్పినట్టు నడుచుకుంటాను, తండ్రి చెప్పిన మాట వింటాను. రే, ఎక్కడ్రా నువ్వు వింటున్నావు తండ్రి చెప్పినట్టు? క్లాస్ కి రమ్మంటే ఆడుకుంటూ ఉంటావు. అంతా క్లాస్ అయిపోయినాక వచ్చి నన్ను అడుగుతావు, బాబా ఈ రోజు ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఏం చెప్పారు అని. మళ్ళీ అమృతవేళ ఏమైనా సరిగ్గా లేస్తావా అంటే ఏదో పేరుకు లేస్తావు, కూర్చొని తూగుతూ ఉంటావు. ఇదేనా తండ్రి చెప్పినట్టు నడుచుకోవడము? ఇప్పుడే కదన్నా నాకు సీక్రెట్ తెలిసింది, ఇప్పటి నుంచి నడుచుకుంటాను. నువ్వేమో అప్పుడే అనేస్తున్నావు నన్ను. సరే సరేలేరా, ఈ రోజు నుండి నేను చూస్తాను. ఎట్లా బాహుబలం ఉంటే ఏ పనినైనా చేయొచ్చు కదా, ఎంత పెద్ద కొండనైనా పిండి చేసేయచ్చు అని అంటారు కదరా. అలాగే యోగ బలం ఉంటే ఏ వస్తువునైనా సరే పావనంగా చేసేయచ్చు. ఈ డ్రామా గురించి అర్థం చేయించాలి అంటే చాలా సాహసం ఉండాలి. అంత ఈజీ ఏం కాదు, చాలా సాహసం ఉండాల్సి ఉంటుందిరా. అప్పుడే మనం డ్రామా గురించి అందరికీ అర్థం చేయించగలము. ఇంతకు బాబా ఏం చెప్తున్నారో తెలుసా? తల్లి చనిపోయినా కూడా హల్వా తినాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరు చనిపోయినా వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మను తీసుకుంటారు అన్న విషయాన్ని అందరికీ తెలిపించాలి అని చెప్తున్నారు. అదేంటన్నా, తల్లి మరణించినా హల్వా తినాలనా? స్వీట్ ని పండగలకి చేసుకొని తింటారు కదన్నా, ఇలాంటి కార్యాలకి చేయరు కదన్నా. ఒకవేళ చేసినా పక్కనున్న వాళ్ళంతా ఏమనుకుంటారు? వీళ్ళకేమో పిచ్చెక్కిందని అనుకుంటారు. మనం అలా చేశామంటే పక్కన వాళ్ళు అనుకుంటారు, ఓ వీళ్ళు అక్కడికి వెళ్తారు కదా అందుకే ఇలా చేస్తున్నారు అని అనుకుంటారు. అప్పుడు బాబాకి ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది కదన్నా. రే చింటూ, హల్వా తినడము అంటే స్వీట్ చేసుకుని తినడం కాదురా. బాబా చెప్పిన మహావాక్యాలను విని అర్థం చేసుకుని ప్రాక్టికల్లోకి తీసుకురావడం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలడం, తట్టుకోగలడం,
దీని గురించి చెప్తున్నారా బాబా? విషయ సాగరంలో మునగడమే అన్నింటికన్నా చాలా పెద్ద తప్పు. దేవతలు ఎప్పుడు కూడా విషయ సాగరంలో మునగరు. రే చింటూ, బాబా ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారో తెలుసా? దేవతలు ఆత్మాభిమానులు మాత్రమే, పరమాత్మాభిమానులుగా ఉండరు. వాళ్లకు పరమాత్మ గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉంటారు కదా, అందుకే వాళ్ళకి పరమాత్మ గురించి తెలియదు. మనమైతే ఇప్పుడు ఆత్మాభిమానులం, అలాగే పరమాత్మాభిమానులం. అవునన్నా, సుఖంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఎవ్వరూ తలుచుకోరు. ఇప్పుడేమో కష్టాలు దుఃఖాలు ఉన్నాయి ప్రపంచంలో, అందుకే అందరూ భగవంతుడా భగవంతుడా అని అంటున్నారు. అయినా మన తండ్రి ఎంత గ్రేట్ అన్నా, సుఖంలో ఉన్నప్పుడు తలుచుకోము, కానీ కష్టం వచ్చినప్పుడు బాబా అంటే చాలు మన కోసం వచ్చేస్తాడు. ఎంత గ్రేట్ అన్నా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అవునురా చింటూ, మన తండ్రి చాలా గ్రేట్. అంతేకాకుండా మన తండ్రి మన దగ్గరకు వచ్చి మనం ఏమేమో రాంగ్ ఇన్ఫర్మేషన్స్ తో చెట్లకు పుట్లకు ఎక్కడెక్కడో పూజలు చేసుకుంటూ ఉన్నాం కదా, ఎలా పిలిచినా మన తండ్రి మన దగ్గరికి వచ్చాడు. అంతేకాకుండా తన పరిచయాన్ని తనే ఇచ్చారు. మన తండ్రి ద్వారా ఎప్పుడైతే మనము మన తండ్రి పరిచయాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఇంకేమీ తెలుసుకునే పని లేదు. తెలుసుకోవడానికి ఇంకేమీ పెండింగ్ లేనట్టే, అంతా తెలుసుకున్నట్టేరా. మన తండ్రిని మనం మర్చిపోయినా తన పరిచయాన్ని తానే ఇస్తాడు. అంతేకాకుండా మనకు చాలా గొప్ప గొప్ప వరదానాల్ని కూడా ఇస్తారురా. మాస్టర్ జ్ఞాన సాగరులు, మాస్టర్ ఆనంద సాగరులు అన్న టైటిల్స్ ఇస్తున్నారా. రే చింటూ, ఇప్పుడు మన తండ్రి వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని తెలిపించి మాస్టర్ జ్ఞాన సాగరులుగా చేస్తూ ఉన్నారు. సత్యుగంలో ఎవరికీ జ్ఞానం ఉండదు, అక్కడ మనం అంతా మర్చిపోతాము. లక్ష్మీనారాయణలో కూడా కొంచెం కూడా జ్ఞానం ఉండదురా. అదేంటన్నా, ఇప్పుడు మన తండ్రి వచ్చి మనల్ని మాస్టర్ జ్ఞాన సాగరులుగా చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ గా చేస్తున్నారు. సత్యుగంలో దేవతలకి జ్ఞానమే ఉండదా? వాళ్ళు ఇంటెలిజెన్స్ కాదా? ఇంతకు బాబా ఎందుకు ఇలా అన్నారన్నా? చింటుగా, మనకుండేంత పరమానందము దేవతలకు కూడా ఉండదు. ఎందుకన్నా? మనకి పరమాత్మ దొరికారని పరమానందం ఉంటుందా? రే చింటూ, దేవతలుగా అవ్వాలి అంటే మన ఆహార పానీయాలను చాలా శుద్ధంగా చేసుకోవాలి. చాలా పథ్యం ఉండాల్సి ఉంటుంది. ఏది పడితే అది తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. అదేంటన్నా పథ్యం అంటున్నా? జ్వరం వచ్చినప్పుడేమో డాక్టరు పథ్యం ఉండమని చెప్తారు, బాబా కూడా పథ్యం ఉండమంటున్నారు. ఇంతకు ఏం పథ్యం ఉండాలన్నా? నాకేం అర్థం కావట్లేదు. ఏం తినాలి ఏం తినకూడదని చెప్పన్నా. ఇప్పటి నుంచి నేను చెక్ చేసుకుంటాను. ఏం తినకూడదు అది తినను, ఏం తినాలో అదే తింటానన్నా. చెప్పన్నా. చింటుగా, బాబా ఏమేం తినడానికి పర్మిషన్ ఇచ్చారో అదంతా అలాగే తినేయడం కాదు. యోగ బలంతో ఆ భోజనానికి దృష్టినిచ్చి శక్తి నింపి తినాలి. అన్న, దృష్టినిచ్చి భోజనం చేయాలా? నాన్న ఏమో తినక ముందు ఒక ముద్దని పక్కన పెట్టి భోజనం చేస్తారు. నేనేం చేయాలన్నా? సరే, నేను ప్రేయర్ చేసి తిననా? బాబా 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 అని ప్రేయర్ చేయనా? ఇంతకు దృష్టిని ఎలా ఇవ్వాలో నాకు తెలీదన్నా. నువ్వే చెప్పన్నా. నాకు అమ్మ దిష్టి తీస్తుంది, అది మాత్రమే తెలుసు, కానీ దృష్టినిచ్చి భోజనం చేయడం తెలీదన్నా. రే చింటూ, మనము పరమాత్మకి పిల్లలు మాత్రమే కాదు, స్టూడెంట్స్ కూడా రా. అన్నా, మనం స్టూడెంట్స్ కూడానా? మనం స్కూల్ కి వెళ్తున్నామా? బాబా స్కూల్ ఎక్కడ పెట్టారన్నా? మనల్ని ఇప్పుడు వాపస్ ఇంటికి తీసుకెళ్లడానికి బాబా వచ్చారు. ఇదే నశాలో ఉంటూ పరమ సుఖాన్ని, పరమ ఆనందాన్ని అనుభవం చేయాలి. మనం యోగంలో మంచి మంచి అనుభవాల్ని చేయాలి అంటే దృఢ సంకల్పంతో మన మనసుని బాగా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనం యోగం చేయగలుగుతాము. అప్పుడే మనం మంచి మంచి అనుభవాల్ని పొందుకోగలుగుతాము. మన మనసుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వదలలేకూడదు. అంత స్ట్రాంగ్ థాట్ పెట్టుకోవాలి. సరేరా చింటూ, ఓం శాంతి. ఓం శాంతి అన్నా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మా అన్న ఇందులో ఏ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేదో వాటన్నిటికీ మీరు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. అది చదివి నేను అర్థం చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ అవటం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ కూడా ఓం శాంతి.